మిగతా అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ప్రకటించింది. బ్యారేజీలో నిర్వహణ పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని బృందం చెప్పింది. ప్రాజెక్టు దిగువ భాగంలో ఆప్రాన్ కొట్టుకుపోవటం వల్ల డ్యాం కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో వరద ప్రవాహం పెరిగితే మరింత ప్రమాదం పొంచి ఉందని సూచించింది. ఇక ఇదే అంశంపై ప్రాజెక్టు జీఎం మాణిక్యంతో మరింత సమాచారం మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో నుండి మంజీరా డ్యాం డేంజర్ జోన్లో ఉందంటూ జాతీయ ఆనకట్టల సేఫ్టీ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో ఆ బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించేసి డ్యామ్ అయితే మాత్రం ఆ యొక్క ఏదైతే పిల్లర్లు కానీ కింద ఆప్రాన్ కానీ మొత్తం కూడా కొట్టుకుపోయింది. కొన్ని పిల్లర్లు మొత్తం డ్యామేజ్ అయినాయి. ఏ క్షణమైనా ఈ యొక్క డ్యామ్కి ప్రమాదం పొంచి ఉందని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ డ్యామ్ జీఎం మాణిక్యం గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, డ్యామ్ అయితే డేంజర్ జోన్లో ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ అయితే నివేదిక ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు, మాకు కూడా సజెషన్ ఇచ్చారు. డ్యామ్ పిల్లర్స్ కానీ డ్యామ్ కానీ ఎలాంటి అపాయం లేదు, కానీ కింద అప్రూన్స్ కొన్ని డ్యామేజ్ అయినాయి, సీరియస్ వాల్స్ అవి డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామ్స్ కట్టుకోమని సజెషన్ ఇచ్చారు. మేము వాటి గురించి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. త్వరలో అవి అప్రూవల్ తీసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేస్తాము. గత ఏడాది కూడా డ్యామ్ మొత్తం నీరు వచ్చినప్పుడు కూడా గేటు తెరవాలంటే గేటు తెలుసుకుని పరిస్థితుంది. అంటే మెయింటెనెన్స్ లోపం ఉందని కూడా ఆ సంస్థ పేర్కొంది. ఎందుకు మెయింటెనెన్స్ లోపం ఉంది అంటే ఆయిలింగ్ అది చేశారు, అది ఆల్రెడీ అప్రూవల్ అయింది, వర్క్ నడుస్తుంది. అప్రూవల్ ఎందుకు పని చేయట్లేదు అంటే గతంలో మెయింటెనెన్స్ లేదా? మెయింటెనెన్స్ ఉన్నది, కానీ అప్పుడప్పుడు మెకానికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మేము పిలిపించాము, స్పెషలిస్ట్ని పిలిపించి ఆ వర్క్ అది ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. ఇప్పుడు కొన్ని మెయింటెనెన్స్ వర్కులు నడుస్తుంది, ఆ ప్రాబ్లం కాదు, అంతా ఓకే ఉంది. పిల్లర్లు కూడా పగులు ఉన్నాయని చెప్పింది. పిల్లర్లు కూడా అంటే మేము చెప్పడం కాదండి, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పరిశీలించింది. మొత్తం తుమ్మ చెట్లు కూడా పెరిగిపోయినాయి, కనీసం చూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మేము లోపలికి వెళ్ళి చూసాము, కొన్ని పిల్లర్లు పగులు ఉన్నాయి, ఇది చాలా డేంజర్ జోన్లో ఉందని కూడా చెప్తే ఎలా చూస్తారు? ఎట్లా దీన్ని రెక్టిఫై చేస్తారు? అలాంటి పిల్లర్స్ ఏం పగులు లేవు, కింద డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉన్నాయి, చెట్లు అవి ఉన్నాయి. ఓన్లీ మన రిటర్నింగ్ వాల్స్ కొన్ని అవి ఉన్నాయి, అవి చేస్తాము. అప్రూన్స్ అవి కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, అవి డ్యామ్కు అప్రూన్స్కి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, అవి చేస్తే ఏం ప్రాబ్లం. మార్చిలో చెప్పిన తర్వాత ఈ 3-4 నెలల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీని మీద ఎలాంటి ఈ భద్రతను కట్టుదిట్టం ఎలా చేయబోతున్నారు? వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అన్నీ ఫాలో అవుతామండి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు. మేము కూడా మొన్న మీటింగ్ చేసి వాళ్ళ డ్యామ్ సేఫ్టీ ఎస్సీ గారు కూడా పిలిచారు. మా సీజాము, మేము మా డీజాములు మేము అందరం మీటింగ్కి వెళ్ళాము. మాకు సజెషన్ ఇచ్చారు, ఆ సజెషన్ డ్యామ్ సేఫ్టీ సజెషన్ అన్ని ఫాలో అవుతాం. అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చిన కనిపిస్తుంది. డ్యామ్ని గాలికి వదిలేశారు, డ్యామ్ని మాత్రం పట్టించుకోలేదు, పర్యవేక్షణ లేదు, కనీసం రిపేర్స్ మెయింటెనెన్స్ కూడా లేదని కూడా వాళ్ళు చెప్పి ఘాటుగానే వ్యవహరించారు. దాని ఎలా చూస్తారు మీరు? అలాంటిది ఏం లేదండి, ఘాటుకేమో అని చెప్పలేదు, వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఇదే పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు రోజుకు జంట నగరాలకు హైదరాబాద్, సికింద్రాబాదు నగరాలకు 10 కోట్ల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే మంజీరా డ్యామ్ అవుతుందో ఇది డేంజర్ జోన్లో ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం అదేమీ లేదని తీర్చిపాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉన్నప్పుడు ఆ సంస్థ ఏదైతే చెప్పిందో వాటిని పరిగణలోకి తీసుకొని దీన్ని రెక్టిఫై చేసే పరిస్థితిలో ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, మంజీరా డ్యామ్ నుంచి.